హాయ్ ఫ్రెండ్స్, మా బిల్డింగ్లో అయితే ఫైర్ అయింది. ఆ విషయం అందరికీ తెలుసు కదా. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ ఫైర్ ఇన్సిడెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఫైర్ ఇన్సిడెంట్ అయిన ఒక 2-3 డేస్ అయితే లోపలికి అలౌ చేశారు, కావలసిన అవసరమైన స్టఫ్ వరకు తీసుకోమని చెప్పి. అయితే తర్వాత కూడా అలౌ చేస్తారు కదా అన్నట్టు మేము ఎక్కువ స్టఫ్ తెచ్చుకోలేదు మాతో పాటు. జస్ట్ వేసుకోవడానికి బట్టలు అంతవరకే క్యారీ చేసాం, కానీ ఇంకా ఏ సామాన్ అయితే తీసుకోలేదు. తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగితే అలౌ చేయలేదు. ఇంకా 3 వీక్స్ వరకు ఎవరిని అలౌ చేయలేదు. టోటల్ 30 ఫ్యామిలీస్ వరకు ఆ బిల్డింగ్లో స్టే చేస్తున్నారు కదా, అందరినీ ఎవరిని అలౌ చేయలేదు. సో ఫైనల్గా 3 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక అపాయింట్మెంట్ లాగా ఇచ్చారు. జస్ట్ అపాయింట్మెంట్ ఒక 3 to 4 hours అంతే. ఆ 3 to 4 hours స్టఫ్ అంతా తీసేసుకోమని చెప్పారు. అలా 2 to 3 అపాయింట్మెంట్స్ అలా ఇచ్చారు. మాదైతే ఈరోజు ఫస్ట్ అపాయింట్మెంట్ 9 to 12 ఒక 3 hours ఇచ్చారనమాట స్టఫ్ అంతా తీసుకోవడానికి. ఆ టైంలో మేము ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని నెక్స్ట్ వేరే హౌస్ తీసుకొని ఉంటే అందులోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. మేమైతే ఈ కమ్యూనిటీ నుంచి నెక్స్ట్ వేరే కమ్యూనిటీకి చేంజ్ అయిపోతున్నాము. ఇంత జరిగింది. అసలు ఆ అపార్ట్మెంట్లో కూడా హౌసెస్ లేవు. ఇంకా వేరే హౌస్ తీసుకోవాలనుకున్నా కూడా ఆ అపార్ట్మెంట్లో ఆ కమ్యూనిటీలోనే అసలు ఖాళీ లేదు. సో మేము వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోతున్నాము. సో కొత్త ఇంట్లో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు సామాన్ కావాలి కదా, అందుకోసం తీసుకుంటున్నాము. మా స్టఫ్ అంతా మేము తీసేసుకొని వెళ్ళిపోవాలని వచ్చాము ఇంట్లోకి. చూడండి ఇల్లు మొత్తం ఎలా అయిపోయిందో. ఆల్మోస్ట్ 20 to 25 days దాకా ఎవ్వరూ లేరు కదా లోపల. 25 days అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ ముందు రోజు రాత్రి కుక్ చేసుకున్న బౌల్స్ అన్నీ అలానే ఉన్నాయి. చాలా రోజులైంది, అన్నీ మొత్తం పాడైపోయాయి. స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇంట్లో పవర్ కూడా లేదు, నో పవర్, అంతా చీకటిగా ఉంది. ఫోన్లో జస్ట్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని చూస్తున్నాము ఏమేమి కావాలో అన్నీ. ఎలా అయిపోయాయి అన్నీ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా అప్లై చేయాలి కదా. మా స్టఫ్ అంతా చాలా అయితే పాడైపోయింది. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా పాడైపోయాయి. బట్టలు కూడా చాలా పాడైపోయాయి. స్మోక్ ఆల్రెడీ లోపలికి వచ్చేసి ఉంటుంది మొత్తము. అందుకని మొత్తం వీడియోస్ అయితే తీసుకుంటున్నాము, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మేము కొంచెం కొంచెం స్టఫ్ మొత్తం మూవ్ చేసుకున్నాము వేరే ఇంటికి. మా కిడ్స్వి కొన్ని డైపర్ బాక్సెస్ అవి ఉంటే అవి లగేజ్ బ్యాగ్స్ అందులోని ఇంకా మొత్తం అరేంజ్ చేసేసుకొని ఇలా తీసుకెళ్ళిపోతున్నాము. సామాన్ అంతా షిఫ్టింగ్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే కొన్ని సామాన్లు సర్దాము. ఇవన్నీ కార్లో పెట్టేసుకొని మళ్ళీ పైకి వచ్చి ఇంకా కొన్ని సామాన్ మొత్తం కిచెన్ ఐటమ్స్ అన్నీ తీయాలి. చూడండి ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నీ ఇలానే క్లోజ్ చేసేసారు, ఒక చెక్క కొట్టేశారు మొత్తం. तू ऊपर चल जा, मैं इसी किसी को बुला लेगा, खाली है तो एक जन बैठ के तू ऊपर भी चल जा। नहीं ना ఇప్పుడు మొదలైందనమాట అసలైన కథ. నేను ఫస్ట్ స్టెప్స్
మీద నుంచి వద్దాం అనుకున్నాను, కానీ భయం వేసి లిఫ్ట్ యూస్ చేసి పైకి వచ్చేసాను. మా ఫ్లోర్లో ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని లోపలికి ఎంటర్ అయ్యాను, ఇంటి లోపలికి. చాలా భయం వేస్తూ ఉండింది, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని వెళ్ళి సర్దాలా అని. చూడండి, ఇంకా అలానే ఏం భయం ఉందిలే అని చెప్పి లాస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను ఇంట్లో. ఈ ఇంటికైతే మళ్ళీ రాము కదా, సో అన్ని వ్యూస్ కవర్ చేస్తున్నాను. ఆ విండోల నుంచి ఈ విండోల నుంచి వ్యూ ఎలా ఉంది అని లాస్ట్గా. సో ఇదైతే బెడ్రూము. నెక్స్ట్ ఇది కనిపిస్తుంది బాత్రూమ్. దీంట్లో సామాన్ కూడా మొత్తం తీసేసాము, ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా ఇల్లు మొత్తం చాలా మెస్సీగా పడింది. సో ఇదే టోటల్గా కిచెన్ ఐటమ్స్ కూడా మొత్తం తీసేసాము. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా కొన్ని బెడ్ సోఫా అవి ఉన్నాయి, అవి పడేయాలని చూస్తున్నాము. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, ఏమైనా సామాన్ ఏమైనా వదిలేసామా, రీచెక్ చేసుకుంటున్నాను, ఇంకేమైనా మా సామాన్ ఏమైనా లోపల ఉండిపోయిందా అని. సో నెక్స్ట్ ఇది బయట, ఇది 4th ఫ్లోర్. నేను 3rd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వచ్చాను. చూడండి, ఇది ఇన్సిడెంట్ అయిన హౌస్, 466 రూమ్ నెంబర్. స్మోక్ వల్ల మొత్తం బ్లాక్గా అయిపోయింది. ఇది మొత్తం చూడండి, వాల్స్ అన్నీ పైన రూఫ్ కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎంత స్మోక్ వచ్చిందో, మొత్తం బర్నింగ్ స్మెల్ వస్తుంది ఆ ఫ్లోర్ మొత్తము. కింద కూడా 3rd ఫ్లోర్లో కూడా బర్నింగ్ స్మెల్ అయితే చాలా ఉంది. నేనైతే మాస్క్ వేసుకొని ఉన్నాను, చాలా స్మెల్ వస్తుంది, కాలిపోయిన వాసన. అయితే నేను మళ్ళీ కిందకి వెళ్ళి మా ఫ్రెండ్కి కాల్ చేసి, ఒకసారి వస్తారా పైకి, మా రూము అన్నీ చూద్దురు అంటే, వాళ్ళు వేరే బిల్డింగ్లో ఉంటారు, ఒకసారి చూపిద్దాము వాళ్ళకు కూడా. మేము లోపలికి వెళ్ళినప్పుడే అలో చేస్తారు ఎవరినైనా. సో సామాన్ ఎలానో షిఫ్ట్ చేస్తున్నాం కదా, ఒకసారి మీరు రండి. వేరే వీళ్ళు లీజింగ్ ఆఫీస్ వాళ్ళు అడిగితే సామాన్ షిఫ్ట్ చేయడానికి వచ్చామని చెప్పండి అడిగితే అని చెప్పి పైకి పిలిపించాను మా ఫ్రెండ్ని కూడా. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. బర్న్ అయిన తర్వాత వేరే బిల్డింగ్స్ వాళ్ళు ఎవరు ఈ బిల్డింగ్లోకి రాలేదు, ఎవరిని అలౌ చేయలేదు. సో మేము ఈ బిల్డింగ్ వాళ్ళమే కాబట్టి మాతో పాటు మా ఫ్రెండ్ని తీసుకొచ్చి చూపిస్తున్నాను అంతా ఎలా అయిందో. ఇదైతే ఎగ్జాక్ట్గా 4th ఫ్లోర్. ఫైర్ అయిన ఫ్లోర్ ఇదే, 4th ఫ్లోర్లో ఫైర్ అయింది. సో మేము ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము. పవర్ అయితే లేదు, కార్పెట్ మొత్తం ఇలా రిమూవ్ చేశారు మొత్తం. మీరు అంతకుముందు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మా అపార్ట్మెంట్, అవన్నీ ఎలా ఉంటాయో లోపల అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంది, ముందు ఎలా ఉండింది అని కూడా మీరు నా వీడియోస్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే చాలా గలీజ్గా అయిపోయింది. ఫైర్ అయిన తర్వాత మొత్తం టోటల్ అసలు బిల్డింగ్ నామరూపాలే మారిపోయాయి ఈ విధంగా. ఇదైతే మా ఫ్రంట్, మేముండే అపార్ట్మెంట్కి ఫ్రంట్. నెక్స్ట్ ఇది పక్క రూము. మొత్తం వీళ్ళు ఆల్రెడీ ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఈ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టారు. ఇంకా 4 months అలా ఆగాక మొత్తం రూమ్స్ అన్నీ రీఇన్నోవేట్ చేసి మళ్ళీ రెంట్కి ఇస్తారంట. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి మళ్ళీ 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. 2nd ఫ్లోర్లో కూడా కొన్ని రూమ్స్ చూద్దాము ఎలా ఉన్నాయి అని. 3rd ఫ్లోర్లో మేము ఉంటాము, 4th ఫ్లోర్లో ఇన్సిడెంట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మేము 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది 2nd ఫ్లోర్. మొత్తం రూమ్స్ అన్నీ అలానే అయిపోయాయి, కార్పెట్ మొత్తం పీకేశారు. సో ఇది ఎగ్జాక్ట్గా 446 రూమ్ నెంబర్. పైన 3rd ఫ్లోర్ కాకుండా 4th ఫ్లోర్లో ఇన్సిడెంట్ అయింది ఫైర్ది. సో అక్కడ ఫైర్ అయినప్పుడు మొత్తం స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోయి ఇల్లు మొత్తం దీంట్లో కూడా వాటర్ వచ్చేసాయి. ఇందులో ఉన్న పాపం వాళ్ళ సామాన్ అంతా తడిసిపోయింది. చూడండి, చాలా వెట్గా అయిపోయింది, చాలా స్మెల్ వస్తుంది. ఇది ఫైర్ అయింది కదా పైన 4th ఫ్లోర్లో, ఇది 2nd ఫ్లోర్. సో ఆ చెక్క మొత్తం కాలిపోయింది మొత్తం ఇలా. ఇక్కడ మార్క్స్ చూసారా,
వాళ్ళు ఫైర్ అయినప్పుడు అలా పడిపోయారు అక్కడే కరెక్ట్గా ఎగ్జాక్ట్ అదే పొజిషన్. ఇద్దరు పడ్డారు కదా, ఒకళ్ళు ఒక చోట ఒకళ్ళు ఒక చోట. అవే మార్క్స్ అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు పడినప్పటి నుంచి అవి అలానే ఉన్నాయి మార్క్స్. వాటర్తో క్లీన్ చేసినా పోవట్లేదు. ఇవన్నీ వాటర్ మొత్తం బ్రేక్ అయ్యి కిందకు కూడా వచ్చేసాయి. వాటర్ బ్రేకేజ్ చాలా బాగా డ్యామేజ్ అయ్యింది మొత్తం బిల్డింగ్ అంతా అంటే కొన్ని ఫ్లోర్స్లో ఇలా అయిపోయింది. కొన్ని కార్నర్లు మా అపార్ట్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది బెడ్రూమ్. ఇందులో కూడా వాటర్ మొత్తం ఇలానే అయిపోయింది. మొత్తం ఫ్లోర్ మొత్తం వెట్ స్మెల్ వచ్చేస్తుంది. సో మేము ఇక్కడి నుంచి అయితే తొందరగా బయటకు వచ్చేస్తున్నాము. అందరూ సామాన్ అయితే షిఫ్ట్ చేసేస్తున్నారు, వేరే అపార్ట్మెంట్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది వెళ్ళాలి, కొంతమంది అలానే ఉన్నాయి సామాన్ మొత్తం. అందరూ అయితే వెకేట్ చేసేస్తారు ఈ బిల్డింగ్లో నుంచి, ఎవ్వరూ ఉండరు ఇంకా ఈ బిల్డింగ్లో. సో ఈ బిల్డింగ్ నుంచి ఇదే నా లాస్ట్ వీడియో ఈ బిల్డింగ్తో అయితే. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ నెక్స్ట్ ఇంకా కొత్తవి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ అయితే మీరు చూస్తూనే ఉండండి కొత్త కంటెంట్ కోసం. మా వీడియోస్ని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.